చేయబోతున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అంటే. ఇప్పుడు మరి గత 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ పైడేట్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పని అడుగుతున్నాను. ఏం చేశారు? ఛాలెంజ్. మేము చర్చకు రావడానికి సిద్ధం. మేము 5 ఏళ్లలో అభివృద్ధి చేశాం. మీరు 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు రండి, చూద్దాం. ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది. ఎందుకంటే మేము అభివృద్ధి చేశాం, చేయబోయేది కూడా మేమే అని మీరు ధైర్యంగా చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఏమో గ్యాస్ రేట్లు ఏమున్నాయక్క? గ్యాస్ రేట్లు ఎంత ఉన్నాయి ఇప్పుడు? గ్యాస్ రేట్ ఎంత? ఒక సిలిండర్ రేట్ ఎంత ఇప్పుడు? ఎంతమ్మా? 1200. ముందు ఎంతుండే? కరెంట్ బిల్ ఎంత వస్తుందా? అందుకే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేసి 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ అని చెప్పి ఓటేశారు. ఓటేసినందుకు రాష్ట్రము పోయింది, మనము పోయాం, అన్ని సెక్టార్స్ నాశనం అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, శంకరనారాయణ ఎక్కడ పోయినాడో తెలిసినా మీకు? వచ్చినాడు, దోచుకున్నాడు, వెళ్ళిపోయినాడు ఒక వలస పక్షి. మళ్ళీ ఇప్పుడు అన్న చెప్పినారు, ఎవరు వచ్చినారు? ఉషం వచ్చింది. కళ్యాణ దుర్గంలో ఒకసారి అడగండి మేడం గారి గురించి ఏమేమి చెప్తారు. ఆవిడ ఇసుక ఇప్పుడు చెప్పినాడు, సీనప్పన్న చెప్పినాడు, ఇసుక రీచ్ ఎంత ఉంది, లోతు ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది అని అడుగుతా ఉంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోండి. ఇప్పుడు ఉషమ్మ కొని ఇక్కడ ఎందుకు వచ్చిందంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారులే అనుకుంటాంది. అమ్మ తల్లి ఉషమ్మ, మా పెనుగొండ నియోజకవర్గం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మీకు దగ్గరలోనే బుద్ధి చెప్తారని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీలో సొంత నాయకులు లేరా? సొంత నియోజకవర్గంలో నాయకులు లేరా? ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న క్యాండిడేట్ ఎవరో చెప్పండి. వైసీపీలో బల్లారి శాంతమ్మ ఈడ లేరు. అన్న హిందూపూర్ పార్లమెంట్ లో వైసీపీకి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు లేరు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు? కళ్యాణ దుర్గం నుంచి వచ్చింది. అంటే వైసీపీలో క్యాండిడేట్లు లేరు. వైసీపీలో క్యాండిడేట్లు లేక బళ్ళారి నుంచి ఎంపీ క్యాండిడేట్ తీసుకొచ్చింది. కళ్యాణ దుర్గం నుంచి ఉషమ్మని తీసుకొచ్చినారు. మరి పార్థసారథి ఎవరో మనకు తెలీదా? పార్థసారథి గారు, మన పార్థసారథి గారు, ఈ రోడ్లు వేసిన పార్థసారథి గారు, ఈ లైట్లు వేపించిన పార్థసారథి గారు మళ్ళీ మనకి ఎంపీగా రాబోతున్నారు. మరి ఇదే సవితమ్మ మీ రామచంద్రారెడ్డి కూతురు, ఇదే సవితమ్మ మీ ఎమ్మెల్యేగా కాబోతుంది. కాబట్టి మీరు స్థానికులకు ఓటు వేయండి. స్థానికులు 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. మళ్ళీ మనం అభివృద్ధి బాటలో పోవాలంటే మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ ఎంపీగా పార్థసారథి గారు గెలవాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా మీ సవితమ్మను మీరందరూ కలిసి అఖండ మెజార్టీతో మీరు గెలిపించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం. సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకరోజు ఇంటింటికి వచ్చి ప్రచారం చేస్తాం. ఇప్పుడు ఓన్లీ రోడ్ షో పెట్టుకున్నాం, ఏమనుకోద్దండి. మళ్ళీ ఒకరోజు ఊరంతా తిరిగి ప్రచారం చేస్తాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.